హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఎవరికైనా సరే ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే సో పక్కన మీకు మాలలు ఉన్నాయి చూడండి. సో మాలలు అవైలబుల్గా ఉన్నాయి. సో తొందరగా తీసుకోండి. మళ్ళీ షో అయిన తర్వాత ఇంకా సోల్డ్ చేయమన్నమాట, ఆపేస్తాం. ఎందుకంటే ఎవరైనా ఫేస్బుక్ మెసెంజర్లో ఒకళ్ళిద్దరు ఉంటే ఏమన్నా పెడతానేమో కానీ, ఎందుకంటే ఎక్కువ రోజులు అవి దీక్షలో ఉంచి ఆ పూజలో ఉంచి తీసుకొచ్చిన మాలలు అనమాట. అందుకనే సో మీకు పెడుతూ ఉంటాం. ఎవరైనా ఫేస్బుక్ మెసెంజర్లోకి వచ్చి మీ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ పెడితే ఖచ్చితంగా మీ కొరియర్ అనేది వస్తుంది. ఓకే, సో ఆలస్యం చేయొద్దు. నువ్వా నేనా అనే ఫైటింగ్ ఉంది. ఇటు తనుజ, ఇటు కళ్యాణ్, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉందబ్బా. చాలామంది ఇంకా విన్నర్ డిసైడెడ్ వీక్ అనుకున్నారు అందరూ. ఇమ్మాన్యుయల్కి అంత ఓటింగ్ అనేది జరగట్లేదు. ఇది పక్కా డ్యామ్ షూర్. అన్అఫీషియల్ ఓటింగ్ ప్రకారం, నేను తీసుకున్న ఓటింగ్ ప్రకారం చూస్తే తనూజ టాప్లో ఉంది. 35% వరకు ఓటింగ్ ఉంది. స్లైట్ డిఫరెంట్ మీకు 33 వరకు కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్కి ఇంత హ్యూజ్ ఓటింగ్ ఎందుకు వచ్చింది తెలుసా? బికాజ్ ఆఫ్ ఆ గొడవ. రీతు అనవసరంగా రెచ్చగొట్టడం వల్ల కళ్యాణ్ మాట్లాడడం, డిమోన్ పవన్ పైన తిరగబట్టడం, ఇదంతా కూడా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది కళ్యాణ్కి. ప్లస్ వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీదకి రావడం, వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఎలివేషను, కప్పు ముఖ్యం కాదు మనకు నీతిగా ఆడేమో లేదా అనేది ముఖ్యం అన్న డైలాగులన్నీ ఇలా పవన్ గ్రాఫ్ని పెంచాయి. దట్టు ఆ గొడవ జరగడం వల్ల కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఆడిన గేమ్ని ఎనలైజ్ చేసుకున్నారు చాలామంది కూడా. ఎక్కడెక్కడ ఏమేమి ఆడాడు ఏమని. అఫ్కోర్స్ కొన్ని టాస్కులు కొంచెం తుత్తర వల్ల పోగొట్టుకున్నాడు, అది పక్కన పెట్టేస్తే సో బ్రహ్మాండంగా తను ఒక కామనర్గా వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఎలాగైతే దూసుకుంటూ వెళ్ళిపోయాడో ఆ రేంజ్లోకి వెళ్ళిపోయాడు. ఆ పల్లవి ప్రశాంత్ అంటే కాస్త అతనికి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అనుకుందాం. బట్ ఇతనికి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. సో బట్ చాలా బాగా తన గేమ్తోనే ముందుకు వచ్చాడు. తనూజతో ఇప్పుడు పోటీ పడుతుంది కళ్యాణే. యాక్చువల్గా ఇమ్మాన్యుయల్, తనూజ అనుకున్నాం, కానీ ఇప్పుడు పోటీ పడేది కళ్యాణే. కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరి మధ్యలోనే తిరగబోతోంది. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మార్పు ఉంటే మాత్రం ఈ 2 వారాల్లో ఇమ్మాన్యుయల్ గ్రాఫ్ కూడా పెరిగిపోద్ది. ఒక్క అవకాశం చాలు గ్రాఫ్ పెరగడానికి ఇమ్మాన్యుయల్కి. సో ఏదో కాస్త కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనేది ఒక్కటి వదిలేస్తే ఇమ్మాన్యుయల్కి వంక పెట్టాల్సిందే లేదు. టాస్కులు బ్రహ్మాండంగా ఆడాడు. అక్కడ ఫిజికల్ టాస్కులు కళ్యాణ్తో, డిమోన్తో, భరణితో, అంతకుముందు గౌరవ్తో, నిఖిల్తో, ఇంతమంది మజిల్ పవర్ ఉన్న వాళ్ళతో ఆడాడంటే మామూలు విషయం కాదు ఇమ్మాన్యుయల్. సో ఇమ్మాన్యుయల్ పూర్తిగా అర్హుడు టైటిల్కి, టాప్ 5కి. కానీ ఒక్క సేఫ్ గేమ్ వల్ల ఎక్కడో కొంచెం బెడిసి కొడుతుంది. అంటే సేఫ్గా వీళ్ళ మీదకి వేసేద్దాం, లేదంటే ఇక్కడికి వెళ్ళిపోదాం, ఒక ఇది లేదు, జీల్ లేదు, అక్కడ పోతుందని నేను అనుకుంటున్నా. సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనోడికి మాత్రం 10% జరుగుతుంది ఓటింగ్. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ ఒక 79% వరకు ఆక్యుపై చేశారు వీళ్ళ ముగ్గురు. అటు 35, 33, ఈయన 10, ఆల్మోస్ట్ 68%. సో ఆక్యుపై చేశారు ఇద్దరు కూడా. ఎవరు? ముగ్గురు, తనూజ, కళ్యాణ్ అండ్ ఇమ్మాన్యుయల్. వీళ్ళ ముగ్గురులోనే మ్యాక్సిమం టైటిల్ తిరిగే అవకాశం ఉంది. వీళ్ళే టాప్ 3 మ్యాక్సిమం వీళ్ళే ఉంటారు ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం. నెక్స్ట్ అసలు ఎవరున్నారు చెప్తే సర్ప్రైజ్ అయిపోతారు మీరు. భరణి గారు నెక్స్ట్ పొజిషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ తన గేమ్ ఏదైతే ఉంది ఓపెన్ అప్ అయ్యాడు. తనుజని నామినేట్ చేశాడు, ఇటు దివ్యాని నామినేట్ చేశాడు, దివ్యాకి చెప్పాల్సిందని చెప్పేశాడు, మనసులో అది కక్కేశాడు, అలాగే తనుజని అవాయిడ్ చేసాడు, మొత్తం అంతా అయిపోయింది. సో భరణి అలా 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 పాక్కుంటూ పైకి వస్తాడు. యాక్చువల్గా భరణి డేంజర్ జోన్లో ఉంటాడు అనుకున్నాను నేను. భరణి, దివ్య వీళ్ళిద్దరే ఉండాలి యాక్చువల్గా చూస్తే, బట్ అలా లేదు. సో భరణికి 7% వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మొత్తం అంతా అయిపోయింది. ఇక్కడ 38-7, 68-7, ఆల్మోస్ట్ మీకు 84% అయిపోయింది ఇక్కడ. సో 85%లో 85% అయిపోయింది. 85% మిగిలింది 15%. ఈ 15% నలుగురు పంచుకోవాల్సి వస్తుంది. సో వీళ్ళల్లో సంజన ఉంది, సుమన్ శెట్టి ఉన్నాడు, దివ్య ఉంది, డిమోన్ పవన్ ఉన్నారు.
సో వీళ్ళ నలుగురిలో ఎవరు టాప్ 5కి వెళ్తారు అనేది కొద్దిగా కష్టమే చెప్పడం. అయితే ఇక్కడ ఈ నలుగురు ఒకవేళ టాప్ 5కి వెళ్తే, భరణి వరకు టాప్ 5కి వెళ్తే, ఇక్కడ రీతు కూడా ఈసారి నామినేషన్ లేదు. రీతుని ఒకవేళ వేసుకుంటే వీళ్ళు టాప్ 5 ఉండిపోతారు. ఇంకా అలా కాదు, సంజన ఓటింగ్ ఏమైనా గ్రాఫ్ పెరిగితే, అంటే ఈ వారం కొంచెం పెంచుకుంటేనే ఇంత ఉంది, పెంచుకోకపోతే ఇంత ఉండేది కాదు అసలు. సంజన బాటంకి వెళ్ళిపోయేది. దివ్య మళ్ళీ సంజన వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు ఎలిమినేషన్ రౌండ్లో, లాస్ట్ టైం ఎలా ఉన్నారో అలాగా. అయితే ఇక్కడ ఒక్క పాయింట్లో మీకు డిమాండ్ పవన్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది. అండ్ రీతు లేకపోతే, ఉంటే డిమాండ్ పవన్కి పర్సంటేజ్ తగ్గిపోద్ది. ఇక్కడ ఎలిమినేషన్ తప్పించుకోవడానికి ఒకే ఒకటి రీతు లేకపోవడం. రీతు కొద్ది గొప్ప ఓటింగ్ ఉంది కదా, అది డిమాండ్ పవన్కి వస్తుంది. సో అక్కడ కొంచెం బచాయించే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ దివ్య సుమన్ శెట్టి వీళ్ళిద్దరి మధ్యలోనే ఎలిమినేషన్ జరుగుతుంది. సుమన్ శెట్టికి బాగా డ్రాప్ అయిపోయింది. అసలు 100కి 100% ఆడియన్స్ సుమన్ శెట్టికి వేస్తే, సో మనోడు టాప్ 5కి వెళ్ళిపోవాలి. మరి ఇప్పుడు టాప్ 5కి వెళ్ళడానికే కష్టపడుతున్నాడు సుమన్ శెట్టి. మేబీ ఏమైనా కొంచెం ఎలివేషన్ వచ్చి కెప్టెన్ అయ్యి ఉంటే ఈసారి బాగుండేది. హారిక మీద గెలిచి కాస్త కంటెండర్ అయ్యి కెప్టెన్ అయ్యి ఉంటే సూపర్గా ఉండేది. అది కొంచెం ఆ ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నాడు సుమన్ శెట్టి అని చెప్పాలి. నెక్స్ట్ డిమాండ్ పవన్ అండ్ సంజన, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు టాప్ 5 అనుకుంటే, సపోజ్ సంజననే టాప్ 5 అనుకుంటే, అప్పుడు రీతు ఎలిమినేట్ అయిపోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే భరణి గారికి అడ్వాంటేజ్, భరణికి ఓటింగ్ పెరిగింది కాబట్టి. ఇప్పుడు భరణికి ఓటింగ్ పెరగడం వల్ల ఇక్కడ చిక్కు వచ్చి పడింది. ఇప్పుడు భరణి టాప్ 5కి పోటీ పడుతున్నాడు అనుకోండి, సో చాలా బాగుంటుంది అది. అతను ఎలిమినేట్ అవ్వడం, రీఎంట్రీ అవ్వడం, షోల్డర్ ఇంజరీ అవ్వడం, మళ్ళీ ఆడటం, సో డాడీ అంటాం, నాన్న అంటాం, అక్కడ కూతురు రిలేషను, ఇటు సిస్టర్ రిలేషను, అటు సంజన ఏమో అన్న అంటాం, సంజన కోసం లాకెట్ సాక్రిఫైస్ చేయడం, నాగబాబు రావడం, ఇవన్నీ చూస్తే కొంచెం వెళ్తానే ఉంది. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా, భరణికి నాగబాబు సపోర్ట్ చేసి రావడం వల్ల కాస్త ఏమన్నా అటు సైడ్ ఫ్యాన్ బేస్ ఏమన్నా ఊపందుకుని కొంచెం పెంచారేమో పర్సంటేజ్ అనుకుంటున్నా. సో అలా కానీ చేస్తే నెక్స్ట్ వీక్ ఆ పై వీక్ అదే జరిగితే టాప్ 5లోకి భరణి ఉంటాడు. యాక్చువల్ నేను టాప్ 5 చెప్పినప్పుడు, నా టాప్ 5 ఎవరని చెప్పినప్పుడు భరణి లేడు. సో అందుకని ఇక్కడ చిక్కు వచ్చి పడింది. సుమన్ శెట్టిని చెప్పాను నేను. ఇప్పుడు సుమన్ శెట్టి చూడండి బాటంలోకి వచ్చాడు, దివ్యతో పాటు ఈక్వల్గా వచ్చాడు. అలాగే డిమాండ్ పవన్ కూడా డేంజర్లోనే ఉన్నాడు, సంజన కూడా సేఫ్లో లేదు. ఈ నలుగురు డేంజరే. బట్ ఈ నలుగురిలో ఇద్దరు డేంజర్ చెప్పుకోవాలంటే సుమన్ శెట్టి అండ్ దివ్య, వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఇక టాప్లో అయితే కళ్యాణ్ అండ్ తనుజ టైటిల్ ఫేవరెట్ వెళ్ళిపోతున్నారు. సో ఇది నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్. ఇక్కడ చూడండి 33% ఎక్కడ, 10% ఎక్కడ. ఇమానియల్ రీచ్ అవుతాడా 2 వారాల్లో? రీచ్ అయితే ఇమానియల్ తనుజ జరుగుతుంది, లేదంటే తనుజ డ్రాప్ అయిపోతే ఇమానియల్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో జరగచ్చు. అప్పుడు తనుజ 3rd ప్లేస్ ఉంటుంది. సో ఈ సినారియో అనేది మనం లాస్ట్ వీక్ చెప్పలేం, మళ్ళీ చెప్తున్నా ఏంటంటే, బిగ్ బాస్ షో చూడని వాళ్ళు కూడా, అసలు ఏం తెలియని వాళ్ళు కూడా, ఏంటి టైటిలా, ఫైనల్ గ్రాండ్ ఫినాలేనా, ఆగు ఓటేద్దామని చక్క అని ఓట్లు వేసేస్తారు. తెలియకపోయినా వేసేస్తారు వాళ్ళకి గేమ్ గురించి. అరే వీళ్ళు విన్నర్ అవ్వాలి అనుకోరు. ఇక్కడ ఫేవరెటిజం నడుస్తుంది. ఫైనల్గా ఫేవరెటిజం అంటే ఫ్యాన్సే నడుస్తుంది, ఫ్యానిజం సారీ అదే నడుస్తుంది. సో కాబట్టి ఆ ఫినాల్ వీక్ అనేది చెప్పలేం. ఇదే విధంగా వెళ్తే మాత్రం వీళ్ళ ముగ్గురులోనే టైటిల్ అనేది తిరుగుతుంది. సో మరి చూద్దాం మీకేమనిపిస్తుంది, మీ ఓటు ఎవరికి వేసారు అసలు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పైటల్ మూర్తి సైనింగ్ ఆఫ్. బై.